ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ని నేను లైక్ చేసిన యూనో కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈమె. ఈ రీల్ని లైక్ చేసిన కదా, హలో గాయ్స్, ఇన్స్టాగ్రామ్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ సజెస్ట్ చేస్తుంది బ్రో. మా వల్ల అట్లే మా పేరెంట్స్ ఎవరైనా మా ఫోన్ చూస్తే చాలా యాక్వర్డ్ ఉంటుంది. సో దీన్ని ఆపడానికి ఏదైనా సెట్టింగ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే మన కంటికి ఏదైనా రీల్ ఒకటి నచ్చినా, లేదంటే ఒక అమ్మాయి కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తే అబ్బాయిలు మాక్సిమం దాన్ని లైక్ చేస్తూ ఉంటారు. సో అట్లా కొంచెం ఎక్స్పోజ్ చేయగానే లైక్ చేసినాం అనుకో, ఇక చూడు అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్, ఇంట్లో వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో. నిజంగానే కిడ్స్ కనుక మన ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసిండ్రు అనుకో, వాళ్ళకి మొత్తం అట్లాంటి కంటెంటే సజెస్ట్ చేస్తుంది. సో దానికి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే మరి అక్కడితోనే వదిలేస్తుంది అంటే అట్లా కూడా కాదు. మీరు ఏ కంటెంట్ని లైక్ చేసిందో అదే కంటెంట్ మీరు ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చూపిస్తుంది, మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళకి. ఇక ఆదర్శ్ ఇలాంటి కంటెంట్ని లైక్ చేసిండు చూడు అని. అది ఇంకెట్లుంటుంది? మన ఫోన్ ఎవరు పట్టుకోకున్నా కానీ మనం దేన్ని లైక్ చేస్తామో మన ఫోన్ పట్టుకోకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. సో దట్ అందుకోసమనే నేను మీకు ఈ వీడియోలో ఒకే ఒక్క సెట్టింగ్ చెప్తా. ఆ ఒక్క సెట్టింగ్ చేసుకున్నారు అనుకో, మీకు ఇట్లాంటి సెన్సిటివ్ కంటెంట్, ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ ఏది సజెస్ట్ చేయదు మీ ఇన్స్టాగ్రామ్లో. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. మన కంటెంట్ ఒకసారి ఆల్రెడీ మీరు చూడండి, ప్రీవియస్ వీడియోస్ మీకే తెలుస్తుంది. ముఖ్యంగా క్రియేటర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది అల్గోరిథం. సో ఫస్ట్ నేను రీల్స్ సెక్షన్లోకి వెళ్ళినా. ఇది నా వేరే ఇంకొక అకౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ని నేను లైక్ చేసిన, యూనో కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తుంది ఈమె. ఈ రీల్ని లైక్ చేసిన కదా, ఇక ముందు కూడా నాకు ఇట్లాంటి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. యూనో చూడండి, మనం ఎప్పుడో ఒకసారి సరదాగా ఏదైనా నచ్చి ఇట్లా లైక్ చేసినాం అనుకో, కథం ఇంక అయిపోయినట్టే. రేపు అంటే దాని తర్వాత మన పిల్లలు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసినా కూడా మొత్తం ఇవే రీల్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాయి. లేదంటే ఆడియన్స్ రిటెన్షన్ అంటారండి. ఆడియన్స్ రిటెన్షన్ అంటే జస్ట్ ఈ వీడియోని మనం ఇట్లా హాఫ్ డ్యూరేషన్ వరకు చూసినా చాలు, ఇంకా ఇదే కంటెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి ఎక్స్ప్లోర్ పేజ్లో కూడా ఇలాంటి కంటెంట్ ఎక్కువ చూపించే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, మొత్తం ఎక్స్పోజింగ్ కంటెంటే చూపిస్తూ ఉంటుంది. ఇంకా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఈ ఎక్స్ప్లోర్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ ఉంది చూడండి, దీన్ని నేను లైక్ చేసి చూపిస్తా. అంటే ఇలాంటి, దీని పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఈ ట్రీట్మెంట్ ఏమంటారో యూనో. సో ఇప్పుడు నేను దీన్ని లైక్ చేసిన ఆడియన్స్ రిటెన్షన్ కూడా ఎక్కువ ఇస్తుంది దీనికి. అంటే ఈ రీల్లో హాఫ్ కంటే ఎక్కువ నేను చూస్తా యూనో. సో దీన్ని నేను ఇట్లా సేవ్ కూడా చేస్తున్నా. అంటే ఇది నా ఇంట్రెస్ట్లోకి వచ్చేసినట్టే. ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్గా కొన్ని రీల్స్ చూద్దాము. ఇట్లాంటి కంటెంట్ సజెస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి, దీంట్లో కూడా ఎక్స్పోజింగ్ కంటెంట్ ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. చూడండి, నేను ఇంతకుముందు చెప్పినా కదా, సేమ్ అట్లాంటి కంటెంటే ఇది కూడా. దీన్ని కూడా లైక్ చేస్తారు. ఇక మొత్తం ఇట్లాంటి కంటెంటే సజెస్ట్ చేస్తూ ఉంటుంది మనకి. చూడండి, ఇది కూడా అట్లాంటి కంటెంటే. ఇది చాలా దారుణంగా ఉంది, సారీ. సో చూడండి కదా. సో కాబట్టి పొరపాటున మనం ఏదైనా లైక్ చేసినా కానీ, ఈవెన్ ఎక్స్ప్లోర్ పేజ్లోకి వచ్చినా కూడా, ఎక్స్ప్లోర్ పేజ్ని రిఫ్రెష్ చేసినా కూడా చూడండి అలాంటి కంటెంటే సజెస్ట్ చేస్తుంది కదా. చూడండి. సో కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేను మీకు చెప్తా. ఇక్కడ హంబర్గర్ మెన్యూ మీద ట్యాప్ చేసి కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కంటెంట్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెన్సిటివ్ కంటెంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చాలామందికి ఇది స్టాండర్డ్లో ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ స్టాండర్డ్లో ఉన్నా కానీ మనం ఎక్కువగా ఏదైతే లైక్ చేస్తూ ఉంటామో అదే మనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు ఏం చేయాలి, లెస్లో పెట్టుకోవాలి. లెస్లో పెట్టుకుంటే ఏమవుతుంది, మీకు సెక్షువల్ కంటెంట్ కానీ, వైలెన్స్ కంటెంట్ కానీ, లేదంటే అడల్ట్ కంటెంట్ కానీ ఏది మనకి సజెస్ట్ చెయ్యదు యూనో. సో కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకుంటే ఇది మనకి లెస్లో వచ్చేస్తుంది. అంతే, ఇది ఒక్క సెట్టింగ్ సరిపోతుంది, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్దాం. సో చూడండి, అంత ఎక్కువగా నాకు సజెస్ట్ చేయట్లే. ఎక్కడో ఒకటి సజెస్ట్ చేస్తుందేమో. చూడండి, ఇప్పుడు మీ ముందే చూపించిన నేను. వన్స్ మనం ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేస్తే మనకు అట్లాంటిది ఎక్కువ ఏం కనిపించట్లేదు యూనో. సో కాబట్టి చూసారు కదా, ఈ ఒక్క చిన్న సెట్టింగ్ చేసుకోండి సరిపోతుంది. సడన్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇట్లాంటి కంటెంట్ ఏది చూపించదు, ఫ్రెష్గా చూపిస్తుంది. సో దిస్ ఇస్ వీడియో అండి. అండ్ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా కావాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే చెప్పిన కదా, నా కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి, నేను మీకు సొల్యూషన్స్ ఇస్తాను.